హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్తో మేము ముందుకు వచ్చేసాను. చలికాలం వచ్చేసింది కదండి, ఇలాంటి బ్లాంకెట్స్ అయితే బాగా వాడుతుంటాం. ఒక 2 నెలలు అయితే వీటి యూజ్ అనేది చాలా బాగా చేస్తాం కాబట్టి సో వీటిని మనం ఉతకాలి అంటే చాలా శ్రమ పడాలండి. ఎందుకంటే ఇవి చూడడానికి తేలిక, అంటే పట్టుకోవడానికి తేలిగ్గానే ఉంటాయండి. ఒక్కసారి మనం నీళ్ళలో పెట్టి ఉతకడం మొదలెడితే ఇవి 10 దుప్పట్లంత బరువు అయితే వచ్చేస్తాయి. అలా అని వాషింగ్ మిషన్లో వేస్తే ఒక్క దుప్పటి మాత్రం వేయగలము, చేత్తో అయితే అస్సలు ఉతకలేమండి. సో ఈ రోజు వీడియోలో వచ్చి వీటిని చేత్తో ఉతకకుండా, వాషింగ్ మిషన్లో వేయకుండా, సర్ఫ్ డిటర్జెంట్స్ ఏమీ వాడకుండా సింపుల్గా వీటిని ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలి, ఇంట్లో మనమే ఎలా వాష్ చేసుకోవాలనేది వీడియో అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో. ముందుగా వచ్చి బ్లాంకెట్ మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అది మంచం మీద పరిచేసుకోవాలండి. పరుచుకున్న తర్వాత నేను ఇలా ఒక బౌల్ తీసుకున్నాను, ఒక స్పూన్ తీసుకున్నాను. అందులోకి మనం మొఖానికి యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అండి, దీన్ని ఫేస్ పౌడర్ అంటాం కదా. సో ఈ పౌడర్ని అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా వేసుకోండి, పాండ్స్ అనే కాదు, ఏ పౌడర్ ఉన్నా, బేబీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల బేకింగ్ సోడా అండి, ఈటింగ్ సోడా, తినే సోడా, వంట సోడా అని అంటాం కదా. సో దాన్ని అయితే నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ దుప్పటి సైజుని బట్టి మీరు క్వాంటిటీస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 సైడ్ క్లీనింగ్కే 1 స్పూన్ పౌడర్, 2 స్పూన్ల బేకింగ్ సోడా తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక సైడ్కి మళ్ళీ మిశ్రమం కలిపి మళ్ళీ రెండో సైడ్ కూడా, అంటే ఇది 6x6 దుప్పటి అనమాట, అంటే కింగ్ సైజు కాట్ మీదకి వేసుకునే బ్లాంకెట్. సో దానికి ఏంటంటే ఒక సైడ్కి 1 స్పూన్ పౌడర్, 2 స్పూన్ల బేకింగ్ సోడా వేసి ఇలా చక్కగా మిశ్రమం అంతా కలిసిపోవాలండి. కలిసిపోయిన తర్వాత ఒక టీ నెట్ తీసుకొని దాంట్లోకి ఈ పౌడర్ వేసి మొత్తం దుప్పటంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ మిశ్రమం అంతా చల్లుకోవాలండి. ఒకవేళ టీ నెట్ లేదు అని అనుకుంటే మీ చిన్న జల్లెళ్ళు ఉంటాయి కదా, ఆ జల్లెళ్ళు అయినా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. చేత్తో వేయడం కన్నా కూడా ఇలా మనం ఏదైనా జల్లెడ్ టైప్ యూస్ చేస్తే ఏంటంటే ఈజీగా ఈక్వల్గా మొత్తం పరుచుకుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇది నేను ఒక్క వైపుకే ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ ఒక్క సైడ్ అనేది నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈజీగా అయిపోతుందండి, అసలు నీళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు. నడుములు వంగిపోతాయి, ఈ బరువుగా మారిపోయినప్పుడు చేతులతో మనం ఎత్తినప్పుడు మనకు చేతులు నొప్పులు పుడతాయి, అవి ఏమి ఉండకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. జస్ట్ ఇలా మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక గ్లౌస్ తీసుకోండి, లేదా ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టుకోండి, ఒక సాక్స్ వేసుకోండి, లేదా ఒక నాప్కిన్ అయినా చేతికి చుట్టేసేసుకొని మనం వేసిన ఈ పౌడర్ మిశ్రమం ఉంది కదా, ఇది మొత్తం కూడా మనకి దుప్పటంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఇలాగా పరుచుకున్నట్టు అలికినట్టు చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చక్కగా మీరు పాముకోవాలి. ఇలా మొత్తం చేసుకుని ఒక అరగంట సేపు పాటు దీన్ని వదిలేసేయండి. ఈ బ్లాంకెట్ని ఇలాగే మంచం మీద వదిలేసేసేయండి. అరగంట తర్వాత మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ లోపల అంటే మనం ఇక్కడ ఏమీ దీనికోసం టైం కేటాయించిన అవసరం లేదండి. జస్ట్ ఒక ½ అవర్ దాన్ని అలా వదిలేసేసి ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకోవడమే. గ్లౌజ్ అయితే కంపల్సరీ వేసుకోండి, డైరెక్ట్ చేతితో కన్నా, ఎందుకంటే మనము అదంతా కూడా మన చేతికి పట్టకుండా చక్కగా దుప్పట్లోకి ఇంకడానికి. ఇప్పుడు నేను ఒక టబ్లోకి 1 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి. అందులోకి ₹1 షాంపూ ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఏ షాంపూ అయినా పర్లేదండి, ₹1 షాంపూ ప్యాకెట్ అయితే వేసుకోండి. సో ఈ షాంపూ ప్యాకెట్ వేసుకొని నురగ రాకుండా ఆ షాంపూ మొత్తం ఆ నీళ్ళలో కలిసేలా కలుపుకోవాలండి. నురగ ఎక్కువగా రాకూడదు, అది గమనించుకోండి. నురగ రాకుండా జస్ట్ ఆ షాంపూ మొత్తం ఆ నీళ్ళలో కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం నురగ అనేది వస్తుంది, మరీ ఎక్కువగా మనం చిలక కొట్టే కొద్దీ ఎక్కువగా వస్తుంది, అలా రాకుండా లైట్గా నురగ వచ్చేలా చూసుకోండి అంతే. సో ఇప్పుడు కలిసిపోయిన తర్వాత ఇలా షాంపూ నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత నేను ఒక కాటన్ తుండి అయితే తీసుకున్నానండి, అంటే టవలు. మీ దగ్గర ఏదైనా కాటన్ అంటే పాత నైటీలు ఏదైనా ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్, కాటన్ షర్ట్స్ ఏదైనా ఉన్నా అదైనా తీసుకోండి. ఇక్కడ మీకు నేను చూపించడానికి ఇలా వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను, కాటన్ది. సో దీన్ని అయితే ఫోల్డ్స్ చేసుకొని ఇలాగా ఈ షాంపూ నీళ్ళలో అయితే డిప్ చేసుకొని నీళ్ళు లేకుండా అయితే పిండేసుకోవాలండి. దీన్ని ఫస్ట్ వాటర్ అనేది మనకి కారుతూ ఉండకూడదు, మనం బట్టలు ఎలా పిండుతామో అలా పిండేసేసుకోవడమేనండి. కొంచెం తడి ఉంటుంది కానీ కారేలాగైతే నీళ్ళు ఉండకూడదు. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక మూత అనేది చూపిస్తున్నాను కదా, ఇది అందరి ఇళ్లలో కూడా మనకి వంట పాత్రలు ఉంటాయి కదా, కడాయిలు, వాటి మీద లిడ్ అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు క్లీనింగ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇదైనా తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, సో దీనికి పైన మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కాబట్టి సో దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేదు మా ఇంట్లో అని అనుకునే వాళ్ళు కుక్కర్ అండి. కుక్కర్ అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్, మనకి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్, స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఏదైనా ఉంటుంది కదా. సో దానికి పైన మూత ఉంటుంది కదా, ఆ మూతనైతే తీసుకోండి, ఇలాగా హ్యాండిల్ ఉండేలాగా చూసి తీసుకోండి. ఇప్పుడైతే నేను మీకు కుక్కర్ మూతతోనే చూపిస్తున్నాను. ఈ తుండి అయితే పిండేస్తున్నాను కదా షాంపూ నీళ్ళల్లో, ఇప్పుడు ఈ తుండిని బాగా పెద్దదిగా పరిచేసుకుంటున్నాను. పరుచుకొని ఈ కుక్కర్ మూత ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు 4 వైపుల నుంచి మనం షాంపూలో పిండి పెట్టుకున్న ఈ టవల్ని ముడి వేసేసుకుంటున్నాం అండి. టైట్గా కదలకుండా ముడి వేసేసుకోండి, అంటే మనకి హ్యాండిల్ పట్టుకోవడానికి అనువుగా ఉండేలా చూసుకొని ఇలా టైట్గా అయితే ముడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అరగంట అయిపోయింది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇలా రెడీ చేసిన తర్వాత మనం దుప్పటి మీద ఈ హ్యాండిల్ సహాయంతో ఇలా రుద్దుకుంటూ వెళ్ళాలండి. సో ఇలా మనం 4-5 సార్లు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. అంటే
ఒకసారి రుద్దిన తర్వాత తీసి మళ్ళీ అదే షాంపూ నీళ్ళల్లో ముంచి క్లాత్ని మళ్ళీ ఇంకొకసారి అలాగా నేనైతే ఒక 4 సార్లు అయితే ఒక్క వైపుకే 4 సార్లు చేశానండి. సో ఇలా రుద్దుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఎంత దుమ్ము, ఎన్ని వెంట్రుకలు, అంటే సన్న సన్న వెంట్రుకలు కూడా ఇరుక్కొని ఉంటాయండి దీంట్లో, అవి కూడా ఈ క్లాత్కి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను రుద్దేసిన తర్వాత చూడండి ఆల్రెడీ కనిపిస్తున్నాయి హెయిర్ అనేది. ముడి విప్పి మీకు చూపిస్తాను. ఆ మురికి అనేది చక్కగా ఈ వైట్ క్లాత్కి పట్టేసుకుంటుంది అనమాట. ఇలా ఒక 4 సార్లు చేస్తే మనకి ఒక సైడ్ అయితే, నాకైతే ఒక సైడ్ క్లీన్ అయిపోయిందండి. చిన్న బ్లాంకెట్స్ అయితే ఒక 3 సార్లు చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మొత్తం మురికి అనేది ఎంట్రుకలతో పాటు మొత్తం డస్ట్ అంతా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి అయిపోయింది కదా, ఇంకా రెండోసారి కూడా మళ్ళీ అదే షాంపూ నీళ్ళల్లో మనం నీట్గా పులుముకొని తర్వాత మళ్ళీ అదే కుక్కర్ మూతకి చక్కగా ఇంకొక వైపు, అంటే ఇటు సైడ్ క్లీన్ చేసాం కదా, ఈ క్లీన్ చేసిన సైడ్ కాకుండా ఇంకొక వైపుకి అయితే క్లాత్ని కట్టేసుకోవాలి. చూడండి, అందుకే నొరగ ఎక్కువ రాకుండా చూసుకోండి అని చెప్పాను. నొరగ ఎక్కువ ఉందనుకోండి మనకి క్లాత్, అంటే ఆ షాంపూ నీళ్లు అవన్నీ కూడా ఇదైపోతాయి. సో నొరగ లేకుండా చూసుకోండి. ఇలా చక్కగా మళ్ళీ క్లాత్ని రెండోసారి పిండేసేసుకొని ఇప్పుడు డబల్ ఫోల్డ్ అయితే వేసుకున్నానండి. క్లాత్ మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా డబల్ ఫోల్డ్ వేసి ఒక కార్నర్లోంచి మళ్ళీ ముడి వేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసేసాం కదా, దాని మరకలు అనేది చూసారు కదా, ఇప్పుడు రెండోసారి కూడా ఎంత వస్తుందనేది ఇలా నేనైతే 4 సార్లు రిపీట్ చేశానండి ఈ ప్రాసెస్ని. అంటే మీరు బెడ్షీట్ని వాడే విధానం బట్టి ఎంత మురికి అయిందో దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి ఇలాగా. సో చూడండి, అంటే ఒక సగభాగం ఒకసారి ఒక 2 సార్లు, ఇంకో సగభాగం ఇంకో 2 సార్లు అయితే చేశాను. 6x6 కాబట్టి ఇది. సో ఇలాగైతే మొత్తం కూడా నీట్గా మనం ఇలా రుద్దేసుకోవాలండి. ఇదంతా జస్ట్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది మనకి ఈ పని. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కూడా నేను మీకు విప్పి చూపిస్తాను ఎంత మురికి వచ్చింది అనేది మీరే అబ్జర్వ్ చేయండి. 2 వైపులా చాలా మురికి అయితే వచ్చింది. సో 2 నెలల పాటు ఈ దుప్పట్లు మనం వాడతాం కాబట్టి వీటిని అస్తమానం మనం క్లైమేట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కాబట్టి వీటిని నీళ్ళల్లో ఉతకడం కంటే ఇలాగా సింపుల్గా ఈజీగా, అంటే వీటిని మాపుడు అయ్యేలాగా అయితే వాడడం కాబట్టి సో ఈజీగా ఈ ప్రాసెస్లో అయితే వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు అండి. డస్ట్ ఫ్రీగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మరకలు అనేది మీకు కనిపిస్తున్నాయి కదా 2 వైపులా ఎలా పడ్డాయో. సో సన్న సన్న ఎంట్రుకలు కానీ దుమ్ము ధూళి ఏదున్నా కూడా ఈజీగా అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో చుక్క నీరు పెట్టకుండా తడపకుండా మీరు వీటిని వాషింగ్ మిషన్లో కానీ సర్ఫ్, లిక్విడ్స్, డిటర్జెంట్స్ వాడకుండా ఈజీగా అయితే ఇలాంటి దుప్పట్లని క్లీన్ చేసేసుకోవచ్చు. సో దీన్ని వచ్చి ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద అయినా, బయట ఎండ ఉంటే దండం మీద అయినా వేసేసి ఆరపెట్టేసేసుకుని మళ్ళీ చక్కగా రీయూస్ చేసుకోవచ్చండి. సో ఇలా మీరు ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులకి వీటిని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.